ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తులో అందరికీ వందనాలు. మరి ఇదను కూడా మనం బైబిల్ వాక్య ధ్యానం కొరకై యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనం చెప్తానండి. శాంతిని మీకు అనుగ్రహించి వెళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించున్నాను. లోకమిచ్చున్నట్టుగా నేను మీకు అనుగ్రహించట్లేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, విరవనీయకుడి. ప్రభు ఇక్కడ చెప్తుంటున్నాడు శిష్యులతో, శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచుంటున్నాను. కాబట్టి యేసు ప్రభు మరి ఈ లోకంలో ఉన్నప్పుడు శిష్యుల మధ్యలో అనేక కార్యాలు బోధిస్తూ మరి కొన్ని విషయాలు శిష్యులకు ఒక చెప్పాలంటే మరి గిఫ్ట్స్ అంటే యేసు ప్రభు మరి బహుమానంగా కొన్ని విషయాలు ఇస్తుంటున్నాడు. వాటిల్లో మొట్టమొదటిది శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను. కాబట్టి శాంతి అనేటువంటిది ఇట్ ఇస్ ఎ గిఫ్ట్ ఫర్ ద పీపుల్ ఆఫ్ గాడ్. కాబట్టి దేవుని ప్రజలకు ఇచ్చేటువంటి మరి ఇది ఒక బహుమానము శాంతి అని. ఎందుకంటే ఈ లోకంలో శాంతి సమాధానం లేవు. ఎక్కడ చూసినప్పుడు కూడా దౌర్జన్యము, దుష్టత్వము, దుర్మార్గం ఉంటున్నది. అయితే యేసుక్రీస్తు ప్రభువును నమ్మిన వారికి వారి హృదయంలో ఏమి వెళ్తున్నది? సమాధానం, శాంతి అనేది ఉంటుంది. కాబట్టి యేసు ప్రభు ఇచ్చినటువంటి 7 బహుమానాలు క్లుప్తంగా మనం చూస్తాం. మొట్టమొదటిగా ఆయన శాంతిని అనుగ్రహించుంటున్నాడు. నా శాంతిని మీకు ఇచ్చున్నా అంటున్నాడు. అట్లాగే రెండవది మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 11వ అధ్యాయంలో ఏమంటాడు? మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో మనం చూసినట్లయితే, ప్రయాసపడి భారం మోసుకునిచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేసును. విశ్రాంతిని కలుగజేస్తాను. ఎటువంటి వారికి? ప్రయాసపడి భారం మోసుకుంటున్న వారికి. ఈ లోకంలో ప్రయాసము, శ్రమ, కష్టం పడుతూ విశ్రాంతి లేకుండా మనుషులు ఎంతో మరి ప్రయాసపడుతున్నారు. మరి అనేకులు గాలికై ప్రయాసపడినట్లు వ్యర్థముగా ప్రయాసపడుతుంటారు. అయితే ఏమంటాడు? నేను మీకు ఒక బహుమానం ఇస్తాను. ఏంటి? మరి శాంతిని మీకు అనుగ్రహిస్తాను. కాబట్టి మీకు విశ్రాంతి అనుగ్రహిస్తాను అనేటువంటి కార్యం చెప్తున్నాడు. నా ఎద్దకు వచ్చినట్లయితే విశ్రాంతి ఎవరికి? ప్రయాసపడి భారం మోసుకునే వాళ్ళకి అందరికీ విశ్రాంతి రెండవదిగా ఆయన కలుగజేస్తాడు. మూడవదిగా మనం చూసినట్లయితే అదే మత్తయి సువార్త 16వ అధ్యాయము 17, 18 వచనాల్లో మనం గమనిస్తుంటున్నాము. కూడా గమనించినట్లయితే ఇక్కడ యేసు ప్రభు ఎదుట సీమోను పేతురు ఏమంటున్నాడంటే, నీవు సజీవుడకు దేవుని కుమారుడైన క్రీస్తువు అని క్రీస్తుని గురించి చెప్పినాడు. అప్పుడు యేసు ప్రభు పేతుని గురించి మెచ్చుకొని, శుభాషను మెచ్చుకొని, నీవు యేసు సియోను బరియవనా, నీవు ధన్యుడవు, పరలోకముందు నా తండ్రి నీ సంగతి నీకు బయలుపరిచారు. కాబట్టి అనేకులు యేసు ప్రభు గురించి ఏమనుకుంటున్నారంటే, కొందరు ప్రవక్త అనుకుంటున్నారు, కొందరు బాప్తిస్మ అంటున్నారు, కొందరు ఏలి అంటున్నారు. మరి చూసినట్లయితే నీవేమనుకుంటావు అన్నప్పుడు పేతురు కరెక్ట్గా చెప్పినాడు. ఏంటిది? నీవు సజీవుడైన దేవుని కుమారుడు అని చెప్పినప్పుడు వెంటనే ప్రభు అప్రిషియేట్ చేసినాడు, ఒప్పుకున్నాడు. అప్పుడేమంటాడంటే, మరి నీవు పేతురు, ఈ బండ మీద నా సంగమును కట్టుదును, పాతాళలోకపు ద్వారముల దాయట నిలువయాను. ఏమిస్తాడంటే, ఎందుకంట? పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. చూడండి, మూడవదిగా మనం చూస్తున్నా, పరలోక రాజ్యపు తాళపు చెవులు అంటే ఏమర్థము? నువ్వు ఏది మరి ఇక్కడ ఇప్పుతావో పరలోకంలో ఇప్పకూడదు, ఏదైతే ఇక్కడ మూస్తావో అది పరలోకంలో వారము సంఘముగా మీకు ఇచ్చుంటున్నానని పేతురుతో చెప్తుంటున్నాడు. అట్లాగే మనం 10వ అధ్యాయంలో కూడా గమనించినట్లయితే మరి చూస్తుంటాం. చూడండి, ఆ లూకాసు వార్త 10వ అధ్యాయం 19వ వచనం. ఇక్కడ రైట్, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువులను బలవంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించున్నాను, ఏది మీకు ఎంత మాత్రం హాని చేయదు. చూసినట్టయితే దయ్యముల మీద అధికారం ఇచ్చినాడు. చూసినట్టయితే పాములు, తేల అంటే ఈవిల్ థింగ్స్. ఎస్ గివన్ పవర్ ఓవర్ ఈవిల్ అంటే మరి దుష్కార్యములు లేక దుష్టుని మీద ఆయన ఏం చేశాడు? మనకు శక్తిని ఇచ్చాడు. ఆయన జయించేదాని కొరకే శక్తిని ఇచ్చినాడు అనేటువంటి కాబట్టి ఆయన ప్రత్యేకంగా మనకు ప్రయోగించినట్టే ఈ యొక్క కార్యంలో దుష్టత్వమైన ఈ కార్యాల మీద అధికారం ఇచ్చిన వాడుగా ఉంటున్నాడు. అందుకొరకే యేసుక్రీస్తునామములో దయ్యములు వెళ్ళగొట్టేది విషయం అయితేనేమి, యేసుక్రీస్తునామములో మరి ఆయా కార్యం చేసే విషయంలో దేవుడు సహాయపడుతున్నాడు మనకు. అట్లాగే యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వచనంలో ఇక్కడ సమరయ స్త్రీ ఒక ఆమెతో మాట్లాడుచు ఆమె దగ్గర ఏమంటున్నాడంటే, 14వ వచనం గమనించినట్లయితే, ఈ నీళ్లు
నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడూ దప్పికొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవముకైన ఊరుడు, వానిలో ఊరుడు నీటి బుగ్గగా ఉండును. నిత్య జీవం కొరకైన నీళ్లు, లివింగ్ వాటర్. కాబట్టి ఆమె నీళ్లు చదువుకొని వచ్చింది. ఆమె దగ్గర యేసుప్రభు అంటాడంటే, నేనిచ్చు నీళ్ళైతే నిత్య జీవం కొరకు. అర్థం కాలేము. అప్పుడు విడమర్చి చెప్పినాడు ఆయన, ఈ బావిలో నీళ్లు తాగితే తిరిగి తిరిగి దప్పికొంటాయి. నేను ఇచ్చే నీళ్లు తాగినప్పుడు అంటే జీవజలం ఆయనకి ఇచ్చినాడు, మా స్త్రీకి ఇచ్చాడు. కాబట్టి నీకు నాకు వచ్చే గిఫ్ట్ ఏంటి? జీవజలము అనేటువంటిది. ఎందుకంటే ఆ జీవజలమైనటువంటి ఈ యొక్క వాక్యాన్ని మనం మరి తాగినప్పుడల్లా మనకి ఎంతో తృప్తి. కాబట్టి జీవజలాన్ని ఆయన మనకి ఇచ్చినాడు. అంత మాత్రం కాకుండా 6వ అధ్యాయం 51వ వచనంలో మరి జీవపు రొట్టెను మనకి ఇచ్చినాడు. ఆయన ఏమంటాడు? నా శరీరము తిని నా రక్తం త్రాగువాడు నిత్య జీవం కలిగిన వాడు అంటాడు. అంటే నా శరీరము, నా రక్తం అనేటువంటి యొక్క నిత్య జీవాన్ని గురించి ఆయన మాట్లాడే మాటలు మనం వింటున్నాం. కాబట్టి మనం ఇక్కడ గమనిస్తుంటున్నాము, నిత్య జీవం కొరకైనటువంటిది ఆయన. మరి నిత్య జీవం అంటే నిత్య జీవపు ఆహారం ఆయన మనకు ఇచ్చుంటున్నాడు. అట్లాగే 10వ అధ్యాయం 28వ వచనం చూసినట్లయితే మరి అది యోహాను సువార్త 10:28లో మనం గమనించినట్లయితే ఏమంటాడు? నేను వాటికి నిత్య జీవం ఇస్తున్నాను కనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడును నా చేతిలో వంటి వారిని అపహరింపడు అంటున్నాడు. కాబట్టి ఇట్లాగా యేసు ప్రభు మరి 7 రకమైనటువంటి కార్యాలు. మొట్టమొదటిగా ఆయన మరి చూస్తుంటాము, సమాధానం ఇచ్చేవాడు ఉంటున్నాడు, శాంతి. రెండవదిగా విశ్రాంతిని ఇచ్చేవాడు కూడా. మూడవదిగా పరలోక రాజు తాళ చెవులను ఇస్తున్నాడు. నాలుగవదిగా దుష్ట కార్యముల మీద ఆయన అధికారం ఇస్తుంటున్నాడు, దుష్ట శక్తుల మీద. ఆయన నాలుగవదిగా అక్కడ మరి జీవజలాన్ని ఇస్తుంటున్నాడు, అట్లాగే జీవాహారం ఇస్తుంటున్నాడు, అట్లాగే నిత్య జీవాన్ని ఇస్తుంటున్నాడు. కాబట్టి ఆయన మరి సమాధానకర్త అయిన దేవుడై ఉండి ఆయన సమాధానాన్ని మనకు నిత్యము అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు అనే కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సి అనుకుంటున్నాం. కాబట్టి క్రీస్తు యేసు యొక్క ఈ బహుమానం మనందరికీ, ఎవరెవరైతే ఆయన విశ్వాసం ఇస్తారో వారందరికీ చెందినదిగా ఉంటుంది. కాబట్టి క్రీస్తు యేసు ఇచ్చినటువంటి యొక్క నిత్య సమాధానమైన దాంట్లో మనం ముందుకు సాగలుటకు ప్రభు మనకు సహాయం చేయనుగాక.